ఆఖరిలో ఈ ఈ అంటే టీచర్లో ఈ అంటే ఎంకరేజ్. అంటే ఒక టీచర్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు ప్రోత్సహించబడతారు. ఎంకరేజ్ అంటే ప్రోత్సాహం. ఒక టీచర్ డిస్కరేజ్ చేస్తే పిల్లలు డిస్కరేజ్ అయిపోతారు. కాబట్టి టీచర్ యొక్క నోటి మాటల్లో అంత ప్రభావాన్ని, అంత శక్తిని దేవుడు పెట్టాడు. కాబట్టి టీచర్ వృత్తి అనేది అంత పవిత్రమైనది. నువ్వు ప్రోత్సహిస్తే దేశమే ప్రోత్సహించబడిద్ది. కాబట్టి నీ మాటల్లో అంత బలం ఉంది. ఈ ఆర్ అంటే రూలర్ అని. అంటే ఒక టీచర్ క్లాస్లో ఆమె చక్కగా ప్రవర్తించవచ్చు, చక్కగా పరిపాలించవచ్చు పిల్లల్ని పవిత్రంగా. కాబట్టి చక్కగా నాకైతే ఎంతో సంతోషం. నా పిల్లలతోటి ఎంతోమంది పిల్లలకి చెప్తూ, నాకు బిఎడ్ లేదు కానీ, బిఎడ్ చేయలేదు కానీ దాదాపుగా ఒక మ్యాథ్స్ తప్పితే అన్ని సబ్జెక్ట్స్ కూడా బోధించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అన్ని విషయాలలో. మరి పాతగుంట సిటీ పబ్లిక్ స్కూల్ టీచర్స్కి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నగరాల్లో శారదా పబ్లిక్ స్కూల్లో ఒక 2 years పనిచేశాను ప్రెగ్నెంట్గా ఉంటూ. ఆ తర్వాత నవీన స్కూల్లో కూడా దాదాపుగా ఒక 5 సంవత్సరాల పాటు అక్కడ కూడా వర్క్ చేసి అనేక మందిని కలుసుకోవడానికి, అనేక మంది పిల్లల హృదయాల్లో నిలిచి ఉండటానికి, ఈ దినమందు మరి ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా మరి మీ అందరి హృదయాల్లో ఉండటానికి, దైవ సందేశాలు అందించడానికి దేవుడు కృపనిచ్చాడు. అందరిని బట్టి వందనాలు. ఆచార్య దేవోభవ అంటారు. కాబట్టి టీచర్ అంటే దైవంగా చూస్తారు. సరిగా బోధించే వాళ్ళని, సరిగా టీచ్ చేసేవారికి ఎప్పుడు కూడా నమస్కారం చేస్తూనే ఉంటారు. మా హెడ్ మాస్టర్ గారు చెప్తారు. కాబట్టి ఏ వృత్తిలో కూడా ఎవరికి నమస్కారం చేయరు, కానీ ఎక్కువగా టీచర్కి ఎప్పుడు కూడా ఎవరైనా నమస్కారం చేసే వృత్తి ఏదైనా ఉంది అంటే అది టీచర్ వృత్తి మాత్రమే. కాబట్టి రియల్ టీచర్ ఇన్స్పైర్స్ అని చెప్తారు. కాబట్టి ఆర్ అంటే ఎప్పుడు రీడర్, అంటే ఎప్పుడు చదివే వ్యక్తివిగా ఉంటూ ఉండాలి. ఎప్పుడు నువ్వు చదివే వ్యక్తివైతే, ఎప్పుడు కూడా నువ్వు వాటిని గురించి మెడిటేట్ చేసే వ్యక్తివైతే నీ లెసన్ సంబంధించి నువ్వు అద్భుతంగా చెప్పగలిగే వ్యక్తివిగా ఉంటావు. పిల్లల హృదయాల్లో ఎప్పుడు కూడా నిలిచిపోతావు. మే గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే.